అకేషన్ ఏదైనా సరే కొత్త డ్రెస్ వేసుకుంటే నాకు ఫుల్‌ఫిల్ అనిపిస్తది. అయితే ఈ డ్రెస్‌ని నేను మోక్షి ఫ్యాషన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. వీళ్ళ దగ్గర ట్రెండింగ్ డ్రెసెస్ అండ్ అలాగే వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఈ డ్రెస్ నేను ఆర్డర్ చేసేటప్పుడు ఎలా వస్తుందో అని చెప్పి భయపడ్డాను, కానీ రిసీవ్ చేసుకున్న తర్వాత డ్రెస్ క్వాలిటీ అండ్ అలాగే నేను అనుకున్న కలర్ ఎగ్జాక్ట్‌గా వచ్చిందనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ అండ్ మా ఆయన కూడా చాలా బాగుందన్నారు. అండ్ మీకు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెంటనే మోక్షి ఫ్యాషన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసేసుకోండి ఇప్పుడే. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. శ్రీరామనవమి అయిపోయిన 5 డేస్‌కి అయితే ఒంటిమిట్ట శ్రీరాముని గుడిలో అయితే తిరునాళ్ళలాగా చేసి కళ్యాణం జరిపిస్తారనమాట. ఆ కళ్యాణం జరిపించేది ఎవరో కాదు, సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి కళ్యాణం జరిపిస్తారు. చాలా పెద్ద హడావిడి అంతా ఉంటుందన్నమాట. అయితే మా అత్తమ్మ దర్శనానికి వెళ్ళారనమాట నిన్న. వెళ్ళేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చి నా చేతికి అయితే ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. దీంట్లో ఏముందా అని చెప్పి చాలా ఆతృతగా ఓపెన్ చేశానా. ఒక చిన్న బ్యాగ్లో 3 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. 2 ప్యాకెట్స్లో అయితే దేవుడి కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు ఉంటాయి కదా, తలంబ్రాల్లో ముత్యాలు 2, తర్వాత 2 చేతికి కట్టుకునే దారాలు, పసుపు కుంకుమ అండ్ అలాగే శ్రీవారి ప్రసాదం ఉండింది. సో నాకొకటి మా ఆయనకు ఒకటి దారం అయితే కట్టేసుకునేసి మా ఆయనతో ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఈ తలంబ్రాలు దొరకడం చాలా అరుదంట. మేమైతే చాలా హ్యాపీ.